పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి మంచి మనసుతోటి సంవత్సరము సురేష్ గారిని మనసారా ఆహ్వానిస్తూ సురేష్ గారిని పాస్టర్ సురేష్ గారి ప్రేమతో సత్కరిస్తారు. వేదిక ఆహ్వానిస్తున్నాము. భక్తుల సంఘం దేవ సేవకులు పాస్టర్ ప్రభాకర్ గారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ ప్రభాకర్ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. మన మధ్యలో మధు బ్రదర్ కూడా విషయంపైన రావాలని ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో అనిల్ బ్రదర్ పాస్టర్ కూడా ఆహ్వానిస్తున్నాం. పేరు మీద రావాలని కోరుతున్నాం. స్తోత్రం హల్లెలూయా. మంచి వాక్యం సురేష్ గారు మన ఉన్నత బంధువులుగా అన్ని ద్వారక దూరాలు వేసుకోవడానికి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. సరే సమయంలో ఆహ్వానించినప్పుడు అందరూ వచ్చి పూర్వమలతో మన దైవ సేవకులను తర్వాత అదేవిధంగా మన ముఖ్య సురేష్ అయ్య గారు కూడా మన ఉన్నారు బట్టి వాళ్ళని కూడా
మీరు వేదిక పైన రావాలి. జేమ్స్ బ్రదర్ జేమ్స్ బ్రదర్ స్వామిదాస్ బ్రదర్ ని జేమ్స్ బ్రదర్ వచ్చి పూలమాలతో సన్మానం చేస్తారు. రాజ్ కుమార్ బ్రదర్ జనగణ గారు సుబ్రహ్మణ్య గారు వచ్చి మన సంఘ కాపురాలు శారమ్మ గారికి పూలమాల సన్మానం చేస్తారు. సరస్వతి మన దేవశ్రీకు మన చేస్తాను ముందుగానే సరిపడలో చేస్తాను. అందరూ చప్పట్లు కొడదాం. కొట్లాడుతున్నప్పుడు చెప్పండి, 10 నిమిషాలు లేట్ అయిన పర్లేదు నీకోసం చికెన్ ఉంది ఇక్కడ అని చెప్పండి. కోర్టు కూర్చోండి, దేవుడు మాట్లాడినట్టు. కానీ దేవుని ప్రేమ ఉండారా ఈ సమయంలో మీతో 2 మాటలు సంపాదించుకుంటున్నాను. మన అక్కడ ఆస్తి ఎంతో సంపాదించుకొని మళ్ళీ కర్ణాటక ఒకరికి వచ్చినప్పుడు ఎంతో దీవించబడ్డాం. కానీ మా దేవుడు చెప్పాడు, మా తండ్రి గారు చెప్పారు, అయ్యా యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాడు, మీరు సంఘానికి ఎవరు వెళ్ళకూడదని చెప్పారు అనమాట. మా ఉన్న ఆస్తి అంతా పోయింది. అంటే చేతబడి ద్వారా దేని ద్వారా అంతా మా 3 ఎకరాల పొలం ఉండే పశువులు ఉంటే అంతా పోగొట్టుకున్నాడు. సాధన అంతా మింగేశాడు. తర్వాత అడుగు తినే పరిస్థితి వచ్చింది. ఒక ఊరికి, మా తాతగారు ఊరికి వెళ్ళాలంటే, మా నాయనమ్మ ఊరికి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసాం నైట్. ఒక చిన్న పల్లెటూరు వచ్చినప్పుడు ఆ చోట్లో మేము అడుగు తిన్నాం. అడుగు తిన్నప్పుడు దేవుడు మన అంటే ముగ్గురు ఇద్దరు అక్క చెల్లెలు, 2 తమ్ముళ్ళు ఉంటారు. నేను మా మమ్మీ వెళ్ళి, మా చిన్న పిల్లలు ఉన్నారండి, మేము ఇంకా ప్రయాణం చేయాలి, మళ్ళీ మాకు ఆకలి పిల్లలు. కానీ మేము ఇట్లా మా తల్లి గారు పొంగు చేపి ఆ రొట్టె అనుకో తీసుకొచ్చి మేమందరం కలిసి భోజనం చేసి ఇంకా ప్రయాణం చేసాం అన్నమాట.
కానీ ఆ నుంచి ఉన్న ఐక్యత పోయిందని మేము హైదరాబాద్ బతుకు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. నా మైండ్ అంటే దేవుడు నిజమైన దేవుడు కాదు. నిజమైన దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేస్తాడు, మాకు ఉన్నత స్థితిలో ఎందుకు పడగొడతాడు అనుకుని మేము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడిని. ఎంతో వ్యతిరేకంగా నడుస్తూ 3 లక్షలు సంపాదించాను. 3 లక్షలు సంపాదించిన తర్వాత నేను చెడు సాహసం అంటే ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్ళి ప్యాకెట్ ఆడడము, క్లబ్లో వెళ్ళి ప్యాకెట్ ఆడడము, ఇలా దేవుడు ఉన్నాడు అంటున్నావు కదా, సరే నా నామలో ఎక్కడైతే 2-3 కలిసి ఉండేవాళ్ళ మధ్యలో ఉంటారు, నువ్వు నేను ఇక్కడ ఉన్నావు కదా, దేవుడు ఇక్కడ ఉన్నాడు, చర్చికి ఎందుకు అనేవాడిని. అలాగంటూ 3 లక్షలు పోగొట్టుకొని చివరిగా ఇక ఈ 3 లక్షలు కూడా పోయినాయి కదా, ఇక ఎందుకు బతుకుతారని దేవుడు ఎట్లా అప్పుడు అనుకున్నాను. వీళ్ళగా విషయం చేద్దామా, కూల్ డ్రింక్స్లో విషయం కలుపుదామా, లేకుంటే అన్నంలో కలుపుదామా, లేకుంటే ఎలా చేద్దామా, ఇదే ప్లానింగ్తో కొన్ని రోజులు గడిచానండి. ఒక రోజు ఇలా చేస్తూ ఏది కూడా ఇలాగే ప్రేయర్ మీటింగ్ జరుపుతున్నప్పుడు ఆ మీటింగ్లో ఏదో వాయిస్తారు, మంచి మ్యూజిక్ వస్తుందని నేను వెళ్ళాను. వెళ్ళి కొద్దిసేపు నిలిచి చూశాను. కొద్దిగా కాలు నొప్పులు పెట్టి అలాగే కూర్చున్నాను. మేము చేతిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకి మన చనిపోయిన మాటను తీసేసి ఇంకా బతకాలని ఆశ కలిగించాడు. హల్లెలూయా. అలాగంటూ సరే ఎందుకు ఒక దేవుడు నన్ను ఇలా మార్చి చనిపోదామని వెళ్తున్నాను నేను, దేవుడు ఇలాగే ఈరోజు 12 అయిపోయింది ఇక్కడనే అనుకుని సరే ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నుంచి కొద్దిగా చర్చికి వెళ్ళాలి అనిపించిన తర్వాత అలాగే చేస్తూ బేతల్ సంఘం అని మన చర్చ్ కాలిన ఆ చర్చ్ కాలిన బేతల్ సంఘం, ఆ సంఘంలో నేను అడిగాను అనమాట. అందరు పరిశుద్ధాత్మ అడుగుతున్నాను ఎందుకు ఇస్తారని దేవుడు అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు ఈ లోకంలో బతకాలి, ఎందుకంటే దేవుడు నన్ను ఇలా మారుస్తున్నానంటే నేను కూడా అనేక ప్రజలకు మార్చాలి, దీవెనకరంగా ఉండాలి, ఈ లోకానికి గొప్ప వెలుగై ఉండాలని. అలా నువ్వు దేవుడిని జీవించినప్పుడు, దేవుడు సాగిపోయినప్పుడు దేవుడు అనేక వరంతో నింపి ఒక రాత్రి 2 గంటల సమయం ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడాడు. ఆ విశ్వాసం ఉన్న పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడే మళ్ళా దేవుడు ప్రేమ ఆ సమయంలో అనేక పాటలు రాశాం, 30 పాటలకు రాశాం. హల్లెలూయా. నేను చనిపోతే ఇంతమంది ఉండకపోరు ఇక్కడ. హల్లెలూయా. అనేక ప్రజలకు నువ్వు కాపరిగా, అనేక ప్రజలకు దీవెనకరంగా ఉండాలి, అనేక కొరకు నువ్వు ఆశీర్వకరంగా ఉండాలి అని దేవుని ప్రేమ రక్షించుకొని మల్లపూర్ ప్రాంతంలో ఎంతో కదండి మన మీటింగ్ కూటలు పెట్టినప్పుడు కూడా ఎంతో మంది మూగవారు మాట్లాడారు, సంతానం లేని వారి సంతానము దేవుడు అనేక అంతే. ఈరోజు డాక్టర్ కూడా చెప్పలేడు అలాగ. స్కానింగ్ తర్వాత ఎవరు చెప్పగలుగుతాడు, బాబు పాప అని. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన చెప్పే వరం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నేను ఇలా చెప్పగలుగుతున్నా అంటే నా అవగాహనంతా కూడా నాదేం గొప్పతనం కాదు, నేను ఆయన చేతిలో ఒక బొమ్మ. మళ్ళీ అలా వాడుకుంటూ వెళ్తున్నాడు. మా కొరకు, అదే మా పాషమ్మ కొరకు, తర్వాత మా కొడుకు, ఒక అమ్మాయి, మళ్ళీ అదేవిధంగా దేవుని ప్రేమలో మా కొడుకు కొరకు మీరు ప్రార్థించండి, మా సంఘం కొరకు ప్రార్థించంగా యేసుకి చెప్పినప్పుడు దేవుని ప్రేమ సురేష్ అన్నయ్య గారు కూడా ఈ సంఘానికి, సంఘ కాపరికి, సంఘ బిడ్డలకు ప్రేమించి మళ్ళీ ఆ రోజు అయ్యా ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ పెట్టుకోవాలన్నప్పుడు ప్రార్థించినప్పుడు అన్నయ్య గారు చూపించారు. అన్నయ్య దగ్గర వెళ్ళినప్పుడు అయ్యా బాధపడదు, కన్నీరు దూడుస్తాను, వాళ్ళ కన్నీరు దూడ్చి నన్ను బలపరిచి వాళ్ళ సంఘానికి మరో స్థలం ఇచ్చారు. దేవుని ప్రేమ వాళ్ళ స్థలం ఇచ్చానికి దేవుని కోట్లాది ఉన్నాళ్ళు. అయ్యగారు కూడా చప్పట్లు కొడతాము. సాక్ష్యం ఇది ఎందుకు ప్రేమ. అదేవిధంగా మీరు మా గురువుకు, మా సంఘం గురించి ప్రార్థించండి. అదేవిధంగా అన్నయ్య గురు కూడా ప్రార్థించండి. వాళ్ళు ఇంకా మంచి నాయకులుగా ఇంకా ముందు సాగాలి. అడుగున ప్రతి నాకు ఇచ్చిన మీకు కూడా ఇస్తాడు. దేవుడు రాత్రి 2 గంటల సమయంలో నిధులకి లేచి పాడరాశాను. ఎవరితో సమాధానం లేదు, శాంతి రుణశుద్ధిగా ఉంటాము. అలాగే ప్రతి వారికి ఇస్తాను దేవుడు.
నేను కూడా నచ్చివాడిని ఒకప్పుడు మాటలు రాకపోయేది కిరణ్ కుటుంబం ఉన్నప్పుడు కూడా ఆ కిరణ్ కుటుంబానికి అర్థం రాకపోయేది ఏం మాట్లాడలేదు నాకు నచ్చడానికి దేవుడు ముట్టాడు చక్కగా మాట్లాడగలుగుతాను ఈరోజు